నీళ్లు లేక చనిపోవలసిన వాడే ఉన్నాడు. దూరం వెళ్ళిపోయి ఎలుగెత్తి మొర పెడుతుంది. ఎందుకు? నీళ్లు కావాలా, భారం. నీళ్ళు లేకపోతే ఆ కుమారుడు చచ్చిపోతాడు. నీళ్లు లేకపోతే ఆ ఇస్మాయిల్ అనే కుమారుడు ఎలాగైతే చచ్చిపోతాడో, ఈ రోజు జీవజలం లేక దప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారు. బిడ్డలారా, ఎలుగెత్తి ఏడ్చే బాధ్యత నీకు లేదా? భారము నీకు లేదా? జీవజలం వాళ్ళకి అందట్లేదు. అది అందకుండానే చనిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు జీవజలం అందకుండా చనిపోతే నిరంతరం చనిపోయిన వాడుగా ఉంటాడు. బట్ జీవజలం పొందుకున్నవాడు చనిపోయినను తిరిగి లేచి నిత్య జీవంలో ఉంటాడు. అక్కడ ఇస్మాయిల్ ఏడుస్తున్నాడు. ఆ మొర వినలేకపోయింది. ఆఖరు ఎలుగెత్తి ప్రార్థన చేసింది. నీ కుటుంబంలోనే వాళ్ళ లేరా? జీవజలం అందన వాళ్ళు లేరా? వాళ్ళ గురించి నువ్వు ఆగరులాగా మొరపెట్టేవాడు కాదా? ఎలుగెత్తి ఏడ్చవలసిన బాధ్యత నీకు లేదా? నాకుంది బిడ్డ. నువ్వు చేయకపోతే నాకు చెప్పు. నేను ఎలుగెత్తి ఏడ్చి వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. నా భారం అదే. వారు అలాగే చచ్చిపోవాలా? నువ్వు బ్రతికితే చాలా? పోతున్న వాళ్ళందరూ మన సహోదరులు కదా, మన బిడ్డలు కదా, మన బంధువులు కదా, మన వారు కాదా? ఆగరు ఎక్కడో అరణ్యంలో ఉండి దేవునికి మొరపెట్టి ఆ బిడ్డకి నీళ్లు తెచ్చినట్లుగా మనం ఉన్న చోట్ల మొర పెడదాం.